శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. అందరిలోనూ ఒకే వెలుగుగా దర్శనమిస్తున్న గురుదేవులకు నమస్కరిస్తూ, నాకు ఇచ్చిన టాపిక్ వెదర్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఇన్ క్యూరబుల్ స్టేజ్ or in borderlands of curability or it has already turned incurable. How was this explained by Master E.K.? మనకి ఈ టాపిక్ చూడగానే మనందరికీ తెలుసు కదా అనిపిస్తుంటుంది. అయితే మనకి ట్రీట్మెంట్లో భాగంగా మనం చాలా పొరపాట్లు చేస్తుంటాం తెలియక నాలాంటి వాళ్ళు. సో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే మాస్టర్ ఈకే గారు సీనియర్ ఫిలాసఫీ అనేది ఇచ్చారు. అందులో దీని గురించి చాలా డీటెయిల్గా, అంటే ఒక గంగా ప్రవాహంలా ఇచ్చారు. దీని గురించి అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా ఇచ్చారు మాస్టర్ గారు. సో నేను చైనాలో ఉన్నప్పుడు రోజు నేను నైట్ వినేవాడిని దీన్ని. సో అప్పుడు నేను అంటే ఎంత మిస్ అయ్యాను నేను అనేది నాకు అర్థమైంది. అంటే చదివి పారేసాం అనుకుంటాం, కానీ మనం మాస్టర్ గారు మార్నింగ్ అనంతకృష్ణ మాస్టర్ గారు చెప్పారు పొద్దున్న, అంటే రెగ్యులర్గా వినడం అని 10 సార్లు మాస్టర్ గారు చెప్తున్నారు ప్రతిసారి కూడా. అందులో ఉన్న టేస్ట్ ఏంటో నాకు ఆ రోజు అర్థమైంది. అంటే రెగ్యులర్గా మనం వింటూ ఉంటే మాస్టర్ గారు మనకి ఏది అందించారో అది అందుతుంది. దాన్ని తీసుకుని నేను మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మనకి డాక్టర్ హానిమన్ కానీ, అలాగే కాన్స్టంటైన్ హెరింగ్, అలాగే డాక్టర్ జేటీ కెంట్, డాక్టర్ హిఏ ఫ్యారింగ్టన్, ఇలాంటి మహానుభావులు అందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి టాపిక్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కాన్స్టంటైన్ హెరింగ్ గారు 12 వాల్యూమ్స్ ఇచ్చారు, గైడింగ్ సింటమ్స్ అని. సో అవి మనం అంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ రీల్స్ చూస్తాం కదా, అవి చూడడం అనేసి అలాంటివి చదువుకుంటూ ఉంటే బాగుపడతా ఉన్నారు. సో అవి ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి. అండ్ క్రిటికల్ కండిషన్స్లో మనకి చాలా బాగా ఉపయోగపడతాయని మాస్టర్ గారు చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, అప్పుడు వీక్లీలు చదువుకోవడం మానేసి ఇవి చదువుకోండి అన్నారు మాస్టర్ గారు లెక్చర్లో. నేను ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్గా ఇప్పుడు రీల్స్ చూడడం మానేస్తే మనం ఈ చదువుకోవడానికి టైం ఉంటుందని చెప్తున్నాను. అలానే ముఖ్యంగా ఈ కోరబుల్ స్టేజ్ గురించి, అలాగే బోర్డర్ లైన్స్లో ఎలా ఉంటుంది స్టేజ్ అనేటువంటిది, అలాగే ఇన్క్యూరబుల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనకి మాస్టర్ ఈకే గారు ఇచ్చిన అప్రోచ్ మనకి ఇంకెక్కడ మనకి అప్రోచ్ కనబడదు. ఎందుకంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి అప్రోచ్లో ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. అంటే అదర్ సిస్టమ్స్ తోటి ఆయన ఇంటిగ్రేట్ చేసినటువంటి విధానం మనకి ఇంకెక్కడ కనబడదు. ముఖ్యంగా క్యూరబుల్ స్టేజ్లో మాస్టర్ గారు 2 స్టేజెస్ చెప్పారు. ఒకటి ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని చెప్పారు. అలానే సెకండ్ స్టేజ్లో చెప్తూ మాస్టర్ గారు సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని చెప్పారు. అంటే ఇదేంటో చూద్దాం. అంటే మనం డిసీజ్ అని అనుకుంటాం కదా, అంటే ఈజీలో లేకపోవడమే కదా. అయితే ససెప్టబిలిటీ అనేటువంటిది ఫామ్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ సోరా, సైకోసిస్, అలాగే సిఫిలిటిక్, అలాగే ట్యూబర్కులోసిస్, ఈ మయాజమ్స్ అన్నీ మనకి మనిషికి వస్తాయి, మానవులకి కదా. అయితే మనం వీటిని గమనించాం. అంటే వీటిని దీర్ఘవ్యాధులు అని చెప్పారు. అంటే మనం క్రానిక్ డిసీజెస్ అని చెప్తామే, అవే ఇవి. అంటే మనకి ఏదైనా ఒక ఆర్గాన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటాం మనం అది క్రానిక్ డిసీజ్ అని. అది కాదు యానిమన్ చెప్పినటువంటిది. అంటే ఇవే ఈ మయాజమ్స్ని ఆయన క్రానిక్ డిసీజెస్ అని ఇచ్చారు. ఇక్కడ దీని యొక్క తొలి లక్షణాలు ఎలా ఉంటాయంటే మన గమనికకు అందవు. అంటే మనకి రొటీన్గా అలవాటు అయిపోయి మనం వాటితో హ్యాబిట్యుయేట్ అయిపోతాం అనమాట. అందువల్ల అవి మనకి అందవు. సో ఇక్కడ అది చెప్పారు. అందుకని అది ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒక యూటిలిటీ అనేటువంటిది, ఒక పర్పస్ఫుల్నెస్ అనేటువంటిది, ఒక మీనింగ్ఫుల్నెస్ అనేటువంటిది, సిగ్నిఫికెన్స్ అనేటువంటిది లైఫ్కి ఉండదన్నారు. అంటే ఇంకా ఏం చెప్పారంటే, ఒక క్రేవ్స్ అనేవి, రెస్ట్లెస్నెస్ అనేటువంటిది, పనులు అవ్వడం లేదనేటువంటిది, ఇంకా పనులు అయితే బాగుండు అనిపించడం అనేది, ఇంకా ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుందండి అంటుంటాం కదా. ఇవన్నీ కూడా ఈ మయాజమ్స్ ఉన్నప్పుడు ఉంటాయి మనకి. అంటే ఇవి మనం డిసీజెస్ అని అనుకోం, అది ప్రాబ్లం. అంటే మన స్వభావం అంటాం చూసారా, మన
ప్రవర్తన అంటాం చూసారా, అవన్నీ ఇందులోకి వస్తాయి. అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అంటే మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం పట్టుకోవాలి, ఇక్కడ మనం మందు వేయించుకోవాలి వీటిని తీసుకుని అన్నారు. ఉదాహరణకి నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, అంటే అది ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే మరి యాక్సెప్ట్ చేసే కండిషన్లో మనం ఉన్నామా లేదా, దాన్ని బేస్ చేసుకుని మన మయాజం ఉంటుంది. అంటే మన మయాజం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? మాస్టర్ గారు అన్నారు, కాఫీ తాగడం తప్పని తెలిసి కూడా కాఫీ తాగుతున్నాం అంటే సోరా ఉంది కదా నాకు అన్నారు. అంటే ఎంత డీటెయిల్గా స్మాల్ ఎగ్జాంపుల్స్ ఆయన అందించారు. అంటే మనం అనుకుంటాం మయాజమ్స్ లేవు కదా అని, అంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ చాలు మనకి తెలిసి తప్పు చేయడం. ఇవే మనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో మాస్టర్ గారు చెప్పినటువంటివి. అంటే ఇవన్నీ కూడా డిసీజ్ మైండ్కి ఉంటాయి. ఇదే మొదటి లక్షణము అని చెప్పారు. అంటే క్రానిక్ డిసీజెస్లో మొదటి లక్షణాలు అన్నారు. అంటే నేను తప్పు చేశాను ఒప్పుకోకపోవడం అదనమాట. అంటే ఒక పిల్లవాడు నిద్రలో హాయిగా నిద్రపోతున్నాడండి, ఇంకొక పిల్లవాడు నిద్రలో తన్నుతున్నాడు, మరి అటు ఇటు కాలుతో తన్నుతున్నాడు, ఏడుస్తున్నాడు, లేకపోతే అరుస్తున్నాడు, కుక్కల్లో అరుస్తున్నాడు, పంది పిల్లలే గీ పెడుతున్నాడు అన్నారు అనుకోండి, అది డిసీజ్ అని ఇప్పుడు మెడికల్ సైన్స్కి అందుతుందా అని చెప్పారు మాస్టర్. అక్కడ పట్టుకోవాలని చెప్పారు. అంటే ఇంకొక పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు కదా, అదే మనకి ఎవిడెన్స్. అలాగే ఒక పిల్లవాడు మరి మనం తీసుకొస్తాం, అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ మావయ్య కానీ ఎవరన్నా, ఒరే ఇటు రారా అంటే వాడు ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాట. వాడిని బలవంతంగా తీసుకొస్తే అంటట. ఇంకా బలవంతంగా దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆ గండు పిల్లలే పెడతాడు మొహం అన్నారు. అంటే ఇవన్నీ మనం లైవ్లీలో చూస్తే తెలుస్తుంది. మాస్టర్ గారి ఎగ్జాంపుల్స్ అలా ఉంటాయి. ఇంకా వాడు దగ్గర తీసుకొచ్చి వాడిని పలకరించారనుకోండి, ఆయన బే అంటట. అంటే వాడు బిహేవియర్ చూడండి ఎలా ఉంటుందో. ఇది డిసీజే, ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అన్నారు. ఆ పిల్లలే కదండి అని అంటాం మనం. వాడికి సిగ్గు ఎక్కువండి అంటాం, లేకపోతే వాడికి మొహమాటం ఎక్కువండి అంటాం, లేకపోతే వాడి కోపం ఎక్కువండి, వాడి స్వభావం అంతే అంటాం చూసారా. అవి ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని ఇచ్చారు మాస్టర్. అక్కడ మనం నిద్రపోతాం అన్నారు. అంటే ఒక పిల్లవాడికి మనం వాడు చూస్తుండగా ఒక చాక్లెట్ ఇచ్చాం అనుకోండి, వాడు కింద పడి దొర్లు ఏడుస్తాడన్నారు. అదే కదా డిసీజ్ అంటే. అక్కడ పట్టుకోవట్లేదు, మనం వదిలేస్తున్నాం, జారి విడిచేస్తున్నాం. అంటే మా పిల్లవాడు కదండి అలాగే ఉంటారు కదా అంటాం మనం. మరి ఇంకొక పిల్లవాడు అలా ఉండడే, రే మావికి ఒక చాక్లెట్, లేకపోతే రవిచంద్రకి ఒక చాక్లెట్ ఇలా అన్నాం అనుకోండి, హాయిగా ఇస్తున్నాడు వాడు. మరి వీడు ఇవ్వడం లేదు కదా, అదే డిసీజ్ అన్నారు. దాన్ని ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని మాస్టర్ గారు చెప్పారు. అక్కడ మనం మందు వేయించుకోగలిగితే అక్కడ క్యూరబిలిటీ అనేటువంటిది 100% సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. అంటే మనం ఈ జెలసీ అనమాట, అది ఆ జెలసీ అనేటువంటిది వాళ్ళలో అలా ఉంది కదా, అది డిసీజ్ అన్నారు. అది ఎర్లీ స్టేజ్ అని చెప్పారు. దాన్నే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని కూడా మాస్టర్ గారు ఇచ్చారు. అంటే ఇక్కడ మందు వేయించుకోవాలి, మనం మొహమాట పడకూడదు అన్నారు. అంటే ఈ స్టేజ్లో డిసీజ్ ఎక్కడ ఉంటుందంటే మెంటల్ ప్లేన్లో ఉంటుందన్నారు. అంటే ఇక్కడ ఫంక్షన్స్ కానీ వైటల్ ఫంక్షన్స్ కానీ అలాగే టిష్యూస్ని కానీ ఇంకా టచ్ చేయలేదు, పూర్తిగా మెంటల్ ప్లేన్లో ఉంది అని చెప్పారు. అందుకని ఇక్కడ మనం చూసుకోవాలి. ఇంకా రెండో స్టేజ్కి వచ్చేసరికి అంటే ఈ క్యూరబిలిటీలోనే సెకండ్ స్టేజ్ చెప్పారు మాస్టర్. అంటే ఎలా ఉంటుంది అంటే ఈ వైటల్ బాడీ ఫంక్షన్స్ని టచ్ చేస్తుంది అన్నారు. ఎలా టచ్ చేస్తుంది అంటే ఎలా తెలుస్తుందండి అంటే, ఇప్పుడు వాడు నైట్ కరెక్ట్గా 11 గంటలకి నిద్రలో యూరిన్ పోస్తున్నాడు అంటే ఏంటి, వైటల్ ఫంక్షన్స్ డిస్టార్టెడ్ అని చెప్పారు. అక్కడ పట్టుకోమన్నారు. అలాగే ఒక అమ్మాయి ఒక 12 years 13 years 17 years 21 years వచ్చినా సరే నిద్రలో యూరిన్ పోస్తుంది, అది బెడ్ వెయిటింగ్ అంటాంగా మనం. మరి అలాంటి స్టేజ్లో కూడా అది వైటల్ ఫంక్షన్స్ డిస్టార్టెడే, దాన్ని కూడా ఇక్కడ కూడా మందు వేస్తే తగ్గుతుంది అన్నారు. దీన్నే సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని చెప్పారు మాస్టర్. అంటే ఇంకా వైటల్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవడం అంటే ఏంటో చెప్పారు. అంటే బాగా ఆకలేస్తుందండి, అసలు ఆకలి కాగలేడు, ఏది ఉంటే అది తినేయాలి అన్నారు అనుకోండి, అది కూడా వైటల్ ఫంక్షన్స్ డిస్టార్టెడ్. లేదు ఎక్కువ అసలు ఆకలే వేయడం లేదు అన్నాడు అనుకోండి, అది కూడా అంతే. లేదా కొంతమందికి విపరీతమైన ఆకలి వేస్తుంది, తీరా భోజనం దగ్గర కూర్చునేసరికి ఆ వామిటింగ్ వచ్చినట్టు తినాలనిపించదు అన్నారు. ఇవన్నీ కూడా వైటల్ ఫంక్షన్స్ అనమాట, డిస్టర్బ్ అయినాయి. చూసారా, ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అన్నారు.
ఇక్కడ మనల్ని పట్టుకోమన్నారు. ఉదాహరణకి యాసిడ్ ఫామ్ అవుతుంది అన్నారు అనుకోండి కడుపులో, మనం ఎందుకు ఫామ్ అవుతుందో చూడకుండా యాంటీ యాసిడ్స్ కొట్టేస్తా అన్నారు. ఇది కూడా వైటల్ ఫంక్షన్స్ డిస్టార్టెడే. దీన్ని సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో ఇచ్చారు. ఇంకా సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో మాస్టర్ గారు ఇచ్చింది ఏంటంటే, అంటే ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి పేషెంట్ రాగానే ఆ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో మనకు తెలుస్తుంది. అవును, దాన్ని బట్టి మనం ఒక డీటెయిల్డ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలుస్తుంది మనకి. అందుకోసం మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీలో ఇచ్చారు దీన్ని. ఇంకోటి ఏంటంటే మెంటల్ లెవెల్లో ఉందని చెప్పాం డిసీజ్, అదేం చేస్తుందంటే ఒక్కొక్కసారి నర్వస్ సిస్టమ్కి ట్రావెల్ చేస్తుంది అన్నారు. ఎప్పుడు అంటే ఏదైనా షాక్ తిన్నప్పుడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు బిజినెస్లో బాగా లాస్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది ట్రేడింగ్ అని కొత్తగా మొదలెట్టి విపరీతమైన లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఉంటాయో, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మొత్తం మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫిజికల్గా నర్వస్ సిస్టమ్ మీద కొట్టేస్తుంది అన్నారు. సో అంటే అప్పుడు ఏమొస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దూరం అయినా లేకపోతే చనిపోయినా అప్పుడు వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు కదా. అలాంటప్పుడు లేకపోతే వాడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ షాక్ తిన్నాడు. సో ఇవన్నీ మాస్టర్ గారు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సీనియర్ ఫిలాసఫీలో. మనం వినాలే కానీ అసలు విపరీతమైన జోక్స్ మామూలుగా ఉండవు అసలు. అది మనం వింటూ ఉంటే ఒక ఆనందం, ఉత్సాహం మనలో కలుగుతుంది. అలాగే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. అది నేను ఇక్కడ ప్రజెంట్ చేసిపోతున్నాను. అందుకని ఇక్కడ ఏం చేస్తుందంటే మెంటల్ లెవెల్లోంచి ఇలా డిస్టర్బ్ అయినప్పుడు వాడికి ఒక విధమైనటువంటి షాక్ తిని దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ సెన్సేషన్ ఇన్ నర్వ్స్ అన్నారు. అంటే ఇప్పుడు చూడండి, జాయింట్ పెయిన్స్ వచ్చాయండి, ఆర్థరైటిస్ అంటాను చూడండి, లేదంటే వణుకు వస్తుందండి అంటారు. సో ఇవన్నీ ఈ స్టేజ్లో వస్తాయని చెప్పారు. ఇక్కడ పట్టుకోవాలి మనం జాగ్రత్తగా. అందుకని దీన్ని ఏమన్నారంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీ అని ఇచ్చారు. ఇక్కడ మనం మందు వేస్తే హాయిగా తగ్గుతుంది అన్నారు. అందుకని ఇక్కడ కూడా మనం ఫస్ట్ స్టేజ్లో ఎంత ఇచ్చారంటే టైము, ఆ స్టేజ్లో ఎంత టైం ఉందన్నారంటే మాస్టర్ గారు 7 to 10 years ఉంటుందన్నారు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో. సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో ఇక్కడ కూడా అంటే వైటల్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవడం అనేది కూడా 7 to 10 years టైం ఇస్తుంది అన్నారు. అంటే ఆ పేషెంట్కి మనం ట్రీట్ చేయడానికి అంత టైం ఇస్తాడు వాడు అన్నారు. అంటే పేషెంట్కి టైం ఉంటుంది, మనకి ట్రీట్ చేయడానికి టైం ఉంటుంది అన్నారు. చూసారా, ఈ 20 సంవత్సరాలు మనం నిద్రపోతేనే ఇప్పుడు సెకండ్ స్టేజ్, తర్వాత స్టేజ్ చెప్పుకుంటున్నాం. ఆ స్టేజ్కి వెళ్తాం. ఏంటంటే అది ఒకసారి నేను ఫస్ట్ స్టేజ్ గురించి ఒకసారి టేబుల్ వేస్తాను, ఒకసారి చూపించరా. ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే నేచర్ ఆఫ్ డిసీజ్ మెంటల్ అండ్ ఫంక్షన్లో ఉంటుంది. అంటే వైటల్ ఫంక్షన్స్లోను మెంటల్ లెవెల్లోనూ ఉంటుంది. వైటల్ ఫోర్స్ కూడా చాలా స్ట్రాంగ్గాను రియాక్టివ్గాను ఉంటుంది. మనం చూడగానే పేషెంట్ చూడగానే మనం ఏం చూడాలి, వాడు ఎలా ఉన్నాడనేది చూస్తాం కదా, అదే ఇక్కడ వైటల్ ఫోర్స్. అలాగే సింటమ్స్ కూడా క్లియర్గాను క్యారెక్టరిస్టిక్ క్లియర్గా ఉంటాయి, మనకి డ్రగ్ ఇండికేట్ అవుతుంది. అలానే ప్రోగ్నోసిస్ ఆఫ్ ది కేసు ఎక్సలెంట్గా ఉంటుంది, రికవరీ కూడా ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ట్రీట్మెంట్ గోల్ చూస్తే కనుక కంప్లీట్ క్యూర్ అనేది మనకు లభిస్తుంది ఈ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో, ఈ 2 స్టేజెస్లో కూడా. నెక్స్ట్ స్టేజ్ మనం చెప్పుకోబోతున్నాం ఏంటంటే బోర్డర్ లైన్స్ ఆఫ్ క్యూరబిలిటీ. అంటే మనం ఈ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఈ టిష్యూస్లో చేంజెస్ రావు కానీ చేంజెస్ మొదలు పెడతాయి, స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. జస్ట్ ఎంటర్ ది అంటే ఆ ప్లేన్ ల్యాండ్ అవ్వడం మొదలుపెట్టింది అన్నారు. అందుకని గాల్లో తిరుగుతుండేది కదా, ఇప్పుడు జస్ట్ ల్యాండ్ అయింది అన్నారు మాస్టర్. అందుకే ఎలా తెలుస్తుంది ఇది మనకి, ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇది బార్డర్ లైన్స్లో ఉంది అనేటువంటిది ఏం చెప్పారంటే మాస్టర్ గారు స్ట్రాంగ్ సెన్సేషన్స్ ఉంటాయన్నారు. అంటే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటుంది, లేకపోతే విపరీతమైనటువంటి నడువు నొప్పి వస్తుంది, లేకపోతే విపరీతమైన మంట వస్తుంది అంటాడు. చూడండి అసలు పొడి చేస్తుందండి, ఎముకల లోపల పిండేస్తుందండి, భరించలేకపోతున్నానండి అంటారు. చూడారా, మనం చూస్తుంటాం, మనం చాలా కేసెస్ వస్తుంటాయి ఈ స్టేజ్లో, స్ట్రాంగ్ సెన్సేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, కిల్ చేస్తున్నాం అనా లేదా, అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వాడి కిల్ చేసేస్తాం మనం. లేదంటే ఇప్పుడు ఎవరికైనా తలనొప్పి వస్తుంది అన్నారు అనుకోండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, నిద్ర మాత్రలు వేయండి అలా పడి ఉంటాడు వాడు అంటారు. అంటే భరించలేకపోతున్నాడు కదా, అంత స్ట్రాంగ్ సెన్సేషన్స్ ఇస్తుంది ఈ స్టేజ్లో. ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారు మాస్టర్ గారు. అంటే ఇది బార్డర్ లైన్స్లో ఉంది ఈ కేసు, అది గుర్తుపెట్టాలి. మనం పట్టుకున్నప్పుడు ఏం చేయాలనేది చూడాలి, దాని క్యూరబుల్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనం యాస్పిరిన్ లేకపోతే ఇలాంటి తలనొప్పి రాగానే వేసి సప్రెస్ చేసేస్తాం కదా. సో ఇలా చేసేస్తే ఏమవుతాయి, అన్నీ కూడా లోపల సర్దుకుపోతాయి, బయటకి ఏమి ఉండవు. ఉదాహరణకి బ్యాక్ పెయిన్ ఉందనుకోండి,
సైడ్గా పెయిన్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదైనా పెయిన్ వస్తుంది, చాలా విపరీతంగా వస్తుంది. మనం చాలామంది పేషెంట్లు చూస్తాం ఆ స్టేజ్లో వస్తుంటారు మన దగ్గరికి. అది బార్డర్ లైన్లో ఉంది, అంటే టిష్యూస్ని ఇంకా అది చేంజెస్ రాలేదు కానీ జస్ట్ టచ్ చేస్తుంది. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి అని అర్థం. ఇండికేషన్ అనమాట. దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ డాక్టర్స్ అండ్ ఆల్సో పేషెంట్ టు ట్రీట్ కేర్ఫుల్లీ. అక్కడ హ్యాండిల్ చేయడం అనేది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం షూటింగ్ పెయిన్స్ ఉంటాయి కదా, వాటిని చాలా జాగ్రత్తగా మనం బయటకు వెళ్తే ఏం చేస్తారు, అవి ఇవి వేస్తారు. లేకపోతే ఇప్పుడు నడువు నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, కాసేపు హారిజంటల్గా పడుకో, లేకపోతే వెర్టికల్గా ఉండి, లేకపోతే అది ఇది అని చెప్తారు కదా. ఏం తగ్గదు దానివల్ల, తగ్గుతుందా? తగ్గదు కదా. అది చెప్పారు మాస్టర్. అంటే ఈ క్వాలిఫికేషన్ అవ్వకముందే పట్టుకోవాలి దాన్ని, ఆ చేంజెస్ రాకముందే. అది చెప్పారు. అంటే ముందుగా మనం మేలుకోవాలి. దిస్ మీన్స్ జస్ట్ ఎంటర్ ఇట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్క్యూరబిలిటీ. అంటే ఇన్క్యూరబిలిటీ స్టేజ్ దగ్గరికి వస్తుంది, అంటే బార్డర్ లైన్స్లో ఉంది అని చెప్పారు మాస్టర్. ఉదాహరణకి లివర్లో కొద్దిగా పెయిన్ వస్తుంది అన్నాడు అనుకోండి, అది జస్ట్ ఎంటర్డ్ అయింది అంతే, లివర్ ఏం పాడైపోలే. అలాగే టిష్యూస్ చేంజెస్ ఏమి రాలేదు. దీన్ని బార్డర్ లైన్స్ ఆఫ్ క్యూరబిలిటీ అని చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి ఈ స్టేజ్లో అంటే బార్డర్ లైన్స్లో ఉండగా మన దగ్గరికి కేసు వచ్చింది అనుకోండి, మనం కేస్ షీట్ రాసుకున్నాం, కేస్ షీట్ రాసుకుని అరిహోమని మనం మందు మొదలుపెట్టాం అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ ఏమైతే అణిచిపెట్టాడో, అంటే ఈ మందులన్నీ వేసి అవన్నీ కూడా ఎక్స్టర్నలైజ్ అవుతాయండో అన్నారు మాస్టర్. నిజంగా ఎక్స్టర్నలైజ్ అవుతాయి. అంటే విపరీతమైన పెయిన్స్ వాడు ఇంతకుముందు ఏవైతే సప్రెస్ చేశాడో, అంత స్ట్రాంగ్ సెన్సేషన్స్ ఏవైతే ఇచ్చిందో అవి మళ్ళీ వస్తాయండో అన్నారు. అంటే ఇంత బాధ తప్పదా, భరించాలా అంటే మాస్టర్ గారు నేను కాదు చెప్తున్నది, హ్యానిమన్ కెంట్ చెప్పారు, మరి ఫాలో అవ్వాల్సిందే అన్నారు. అంటే మాస్టర్ గారు అంత మాట అన్నప్పుడు మనం ఎలా ఉండాలి అది చూసుకోండి ఒకసారి. అందుకని ఇక్కడ పేషెంట్కి చెప్పి చేయడమా చెప్పకుండా చేయడమా అది కూడా ఇచ్చారు మాస్టర్. వాడిని పేషెంట్ని మెజరబుల్ చేయొద్దన్నారు, వాడికి మభ్య పెట్టొద్దన్నారు, వాడికి డీటెయిల్గా చెప్పమన్నారు. నాయనా నువ్వు ఇలా మందులు వాడితే నీకు ఇది ఇలా వస్తుంది, మరి నువ్వు భరించగలవా అని అడగమన్నారు. అడిగితే వాడు నిజంగా వాడు ఏం చేస్తాడంటే, మనం చెప్పకపోతే ఏమవుతుందంటే, చెప్తే వాడు మన మాట వింటాడు, చెప్పకపోతే ఏమవుతుంది అన్నారంటే, హీ లూజెస్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ నెవర్ యువర్ ట్రీట్మెంట్ విల్ బీ సక్సెస్ఫుల్. మాస్టర్ గారు నేను మార్నింగ్ చెప్పారు చూడండి, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది మన మీద పేషెంట్కి అంటే, మనం వాడితో ఆప్యాయంగా మనం మాట్లాడినప్పుడు, వాడితో మనం ప్రేమగా పలకరించినప్పుడు వస్తుంది కదా. అది ఇక్కడ చెప్తున్నది మాస్టర్ గారు. ఆ కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేయాలి పేషెంట్లో. లేకపోతే ఏమవుతుంది, వాడు ఈ ఏరియాలో ఈ స్టేజ్లో అదర్ సిస్టమ్స్కి వెళ్ళిపోతాడు వాడు. అంటే మనం మొనగాళ్ళం అని చెప్పి వాడికి మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి నీకెందుకు ఇన్నాళ్ళ నుంచి బాధపడుతున్నావు కదా, మరి 3 నిమిషాల్లో తగ్గించేస్తాను నీకు ఎందుకు అని మనం మంది ఇచ్చామనుకోండి, వాడు 3 రోజులు చూస్తాడు, చూసి మెల్లగా మన దగ్గరికి వస్తాడు. ఏమండి డాక్టర్ గారు 3 నిమిషాలు అన్నారు అంటట. అంటే ఒక కాబోలు వల్ల కనిపిస్తాడు వాడని చెప్పారు మాస్టర్. అంతే కదా, తప్పు చేసామా లేదా? అంటే తెలిసి మరీ చేస్తున్నాం మనం, ఇక్కడ పొరపాటు చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ని బట్టి వాడికి 6 మంత్స్ పడుతుందా, 1 ఇయర్ పడుతుందా, లేకపోతే 2 ఇయర్స్ పడుతుందా, 3 ఇయర్స్ పడుతుందో చెప్పమన్నారు. నాయనా నీకు ఇలాంటి బాధలు ఏమన్నా వస్తాయి, నా దగ్గరికి వెంటనే మందుకురా, నేను ఇస్తాను, బయట మందులు ఏమి వాడకు అని చెప్పమన్నారు. మనం అలా చెప్పకపోతే ఏం చేస్తాడు వాడు? అదర్ సిస్టమ్స్కి వెళ్తాడా లేదా? వెళ్ళిపోతాడు. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. అందుకని ఈ సఫరింగ్స్ని మనం అలా సప్రెస్ చేయకూడదు. అది అలానే ఆ పేషెంట్కి కూడా మనం డీటెయిల్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రీట్మెంట్ గురించి ఆ క్లియర్గా చెప్పడం అనేది, ఇక్కడ మనం పొరపాటు చేస్తే ఆ కేసు మొత్తం ఇన్క్యూరబుల్కి వెళ్ళిపోతుంది అన్నారు. అంటే ఈ పెయిన్ఫుల్ సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సి వస్తుంది అలాంటి కేసెస్లో. అందుకని మాస్టర్ గారు ఇంకా దీని గురించి డీటెయిల్గా చెప్తూ, అంటే బార్డర్ లైన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్క వైటల్ ఆర్గాను మాస్టర్ గారు ఇచ్చారు. అంటే అది గంగా ప్రవాహంలో ఇచ్చారు ఆయన. మీరు అందరూ వినే ఉంటారు. లివర్, లంగ్, హార్ట్, అదే కిడ్నీస్ ఇలాంటి పార్ట్స్లో మనకి పెయిన్ఫుల్ సింటమ్స్ చూపిస్తాయి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, జస్ట్ ఎఫెక్టెడ్ అంతే, చేంజెస్ రాలేదు. అప్పుడు వాడికి మోషన్ అవ్వడం లేదు, ఆ సింటమ్ ఉందనుకోండి,
చాలామంది ఏం చేస్తుంటాం, ఆ లూబ్రికెంట్స్ వాడుతుంటాం కదా, లేదంటే ఎనీమే చేయించుకుంటారు, దానివల్ల ఏం ఉపయోగం లేదన్నారు. కొంతమంది అయితే ఆజన్మాంతం కూడా ఎనీమే చేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ మొత్తం కూడా పెరలైజ్ అయిపోతాయి అన్నారు. ఇప్పుడు ఓపిక లేని ఒక ఎద్దుని మనం ముళ్ళకర్ర పెట్టి కొడుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? కింద పడుతుందా లేదా? ఆ బండి మనం మోయాలి. అలానే ఇంటెస్టైన్స్కి సామర్థ్యం లేని, శక్తి లేని, ఓపిక లేని ఇంటెస్టైన్స్ చేత నువ్వు ఇలా చేయిస్తే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఏమవుతుందన్నారంటే మాస్టర్ గారు అలా కంటిన్యూస్గా చేయడం వల్ల సెరిబ్రో స్పైనల్ సిస్టమ్ కొట్టేస్తున్నాను. అప్పుడు వాడికి మత్తు, మగత ఇలాంటివన్నీ వస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడికి ఏదైనా ఎక్యూట్ డిసీజ్లో ఫీవర్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు వాడికి కోమాలోకి వెళ్ళిపోతాడు. మనం అప్పుడు వాడికి ఒక్కొక్కసారి ఏంటంటే 1 year, 2 years, 3 years అలా కోమాలో ఉండిపోయి చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయని చెప్పారు. చూసారా, ఇక్కడ ఎలా ఉండాలో చెప్తున్నారు. అందుకని బోర్డర్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం క్రానిక్ రెమెడీ చేసిన తర్వాత ఇక్కడ కొన్నాళ్ళు మనం ఇంకొకటి ఏం చెప్పారంటే మాస్టర్ గారు, యూరినరీ ట్రాక్, ఇప్పుడు మనకి యూరినరీ ట్రాక్ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, చాలామంది మన వాళ్ళు చెప్పారు, అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి అన్నప్పుడు చాలా కేసెస్, ఎఫెక్ట్ అయిన కేసెస్ మనకు మార్నింగ్ చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం. అంటే పోస్ట్రేట్ గ్లాండ్ ఫంక్షన్ వాడికి దెబ్బతింది, లేకపోతే వాపు వచ్చింది అన్నప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే వాడు యంగ్ ఏజ్లో చేసినటువంటి శృంగార శ్రేష్టల వల్ల అని చెప్పారు. అంటే ఇంటిగ్రేషన్ అలా ఉంటుంది మాస్టర్ గారిది. అలానే ఈ వైటల్ ఆర్గాన్స్లో ఎంటర్ అయినప్పుడు డిసీజ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి మెయిన్ ఎలాంటి సింటమ్స్ వస్తాయంటే సాధారణంగా ఈ స్టేజ్లో ఎఫెక్ట్ అయినప్పుడు చేంజెస్ రానప్పుడు, ఇప్పుడు ఆకలి వేయకపోవడం, లేకపోతే నోరంతా రుచి లేదండి, ఏదైనా అసలు గడ్డిలా ఉంటుంది అంటాం కదా, ఎపటైట్ లేదండి అంటారు, నో రిలీజ్ ఫర్ ఫుడ్ అంటాడు, నో టేస్ట్, అసలు ఏం ఉండదు పాప, రుచి ఉండదు, బెటర్ టేస్ట్గా ఉందండి, ఏదైనా చేదుగా ఉందండి, బ్యాడ్ స్మెల్ వస్తుందండి, ఇలా అంటే వాడి మౌత్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ రావడం, కొంతమందికి స్వీట్ స్మెల్ వస్తుంటుంది. అంటే ఇవన్నీ కూడా డిసీజ్, అంటే లివర్ ఎఫెక్ట్ అవుతుందనే దాన్ని ఇండికేషన్స్ అనమాట ఇవి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుని కేస్ షీట్ రాసి, ఇక్కడ మాస్టర్ గారు ఈ కేసు గురించి చెప్పారు. యాంటీమ్క్రూడ్ 6 వేసాం అనుకోండి, ఒక 3 days ఇచ్చాం, బాగుంది. తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత యాంటీమ్క్రూడ్ 30 ఇచ్చాం, ఆ తర్వాత ఇంకొక 30 ఇచ్చాం, తర్వాత 200 ఇచ్చాం, ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే మధ్యలో ఇంతకుముందు వాడు సప్రెస్ చేశాడు కదా, ఈ స్ట్రాంగ్ సెన్సేషన్ కిల్ చేశాడు కదా, అవి తిరగబెడతాయి, ఎక్స్టర్నలైజ్ అవుతాయని చెప్పాను కదా, అవి వస్తాయన్నారు. అంటే విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది. మనం ఏం చేసాం, యాంటీమ్క్రూడ్ 200 ఇచ్చాం కదా, లివర్ రెక్టిఫై అవుతూ ఉండగా మనం పొరపాటున ఇంకొక రెమెడీ ఏదైనా మార్చామా, బోర్డర్ లైన్లోంచి జాగ్రత్తగా ఇన్క్యూరబిలిటీలోకి వెళ్ళిపోతుంది. అందుకే మాస్టర్ గారు ఇక్కడ చాలా డీటెయిల్గా చెప్పారు, దానికి ఎక్యూట్ రెమెడీ ఏదైనా ఉందో అది వేయమన్నారు, లేదంటే ఎకోనైట్ లాంటి మందులు ఏమైనా వేయమన్నారు. వేస్తే ఏమవుతుంది, ఆ మెయిన్ డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ సివియర్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు కదా, దాన్ని తగ్గిస్తుంది అన్నారు. సో ఇలా ట్రీట్ చేయడంలో మాస్టర్ గారు చాలా డీటెయిల్గా ఇచ్చారు. అంటే ఇలాంటి ఈ బోర్డర్ లైన్స్ ఆఫ్ కేసెస్ని ట్రీట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనమాట ఇవన్నీ కూడా. అప్పుడు ఏమవుతుంది, యాంటీమ్క్రూడ్ వేసిన తర్వాత ఇంకొక 1-2 డోసులు పడేసరికి మొత్తం లివర్ అంతా కూడా నార్మల్ అయిపోయి మామూలు కండిషన్కి వచ్చేస్తుంది అన్నారు. అంటే క్యూరబుల్ అయిపోతుంది. అది ఇంకొక కేసు, అంటే అన్ని కేసెస్కి యాంటీమ్క్రూడ్ ఏమని కాదు, ఇంకొక కేసు వచ్చింది అనుకోండి లివర్ ఎఫెక్టెడ్దే, అంటే బాగా టంగ్ బాగా లావుగా ఉంది, అలాగే వాడికి ఫుడ్ తినాలని లేదు, మోషన్ తుక్కుగా అవుతుంది, నాసియా ఉంది, అలాగే సెలైవేషన్ ఉంది. అయితే మనకి ఇవి చూడగానే మనకి డ్రగ్ పిక్చర్ తెలుస్తుంది కదా, అంటే మెర్క్సాల్ అని, మెర్క్సాల్ 6తో స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేసి మెల్లగా 30, 200 అలా ట్రీట్ చేస్తే ఆ లివర్ అనేది పూర్తిగా రెక్టిఫై అయ్యి నార్మల్ కండిషన్కి వస్తుందని చెప్పాను. అంటే ఈ బార్డర్ లైన్స్లో ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలనేది ఇచ్చారు మాస్టర్. అయితే మధ్యలో ఇలాగా స్ట్రాంగ్ సెన్సేషన్స్ కనుక రిపీట్ అయితే, పాతవి సప్రెస్ చేసినవి చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఇక్కడ చెప్పింది. ఉదాహరణకి కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, మార్నింగ్ మన రాఘవని చెప్పాడు కదా, అంటే ఫిల్టరేషన్ కొట్టేస్తుంది మొత్తం, అప్పుడు ఆ ప్యూరిఫికేషన్ అనేది పోతుంది, టాక్సిక్ కండిషన్ ఏర్పడిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా మనం
క్యూరబులే అంటే బార్డర్ లైన్స్లో ఉందనే అర్థం. ఆ క్యూరబుల్ అంటే క్యూరబుల్ స్టేజ్కి మనం తీసుకురావచ్చు జాగ్రత్తగా ట్రీట్ చేస్తే. అది ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. ఇక్కడ కొన్ని చల్లదనం పడదు అన్నప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారు. ఇలా మనకి పలస్టెల్లా, పాస్పరస్, సల్ఫరు, ఎపిస్, బ్రయోనియా మాస్టర్ గారు చెప్పేవారు గ్రూప్ చేసుకోండి, చల్లదనం పడన్న వాళ్ళని అలాగే వెచ్చనదనం పడన్న వాళ్ళని అని 2 గ్రూపులు కింద చేసుకోమన్నారు. అదే వాడికి చలి లేకుండా అప్పుడు చలిగాలి పడదన్నారు అనుకోండి, అప్పుడు మెరక్సాలు, నక్సోమక, ఎఫర్సల్ఫ్ ఇలాంటి కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ని ఇచ్చారు. అందుకని ఇక్కడ టిష్యూ చేంజెస్ అనేవి ఇక్కడ మనకి జస్ట్ ఎంటర్ అవుతుంది కానీ చేంజెస్ రావు. కొన్ని కేసెస్లో ఈ బార్డర్ లైన్స్లోనే కూడా కొన్ని కేసెస్లో జస్ట్ మొదలు పెడతాయి అన్నారు. అంటే ఎలా ఉంటాయి మొదలు పెట్టడం అంటే చెప్పారు. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, జస్ట్ స్టార్ట్ అవుతాయి అంతే చేంజెస్. అలాంటప్పుడు కూడా అది బార్డర్ లైన్స్ ఆఫ్ క్యూరబిలిటీనే, మనం క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. మనం చాలా కేసెస్ మన అన్నం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం. చాలా రెమెడీస్, కొంతమందికి ఆర్సినిక్ ఆల్బమ్ పడుతుంది, కొంతమందికి మెడోర్నం పడుతుంది, కొంతమందికి ఎనకాడియం పడుతుంది, కొంతమందికి నక్సోమకా పడుతుంది. మనం ఏదైతే ఇండికేటెడ్ రెమెడీ వేస్తామో డెఫినెట్గా పనిచేస్తుంది కదా. ఇది కూడా క్యూరబుల్ స్టేజే. అయితే కొన్ని కేసెస్లో మనం క్యూర్ చేయలేమని చెప్పారు. అంటే చేంజెస్ మొదలుపెట్టినప్పుడు ఉదాహరణకి ఎసైటిస్ వచ్చిందనుకోండి, అంటే మనం కొన్ని కేసెస్ క్యూర్ అవుతాయి, 100% క్యూర్ అవ్వని చెప్పారు మాస్టర్. 20% ఆఫ్ ది కేసెసే మనకి క్యూర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పారు. అలాగే కొంతమందికి యూట్రస్లో పాలిపస్ వచ్చింది, లేకపోతే సిస్ట్ ఫామ్ అయింది, లేకపోతే గడ్డలు వచ్చాయి అంటారు చూసారా, అప్పుడు కూడా అంతే ఛాలెంజ్ చేయొద్దన్నారు. అంటే వాడి ఏజ్ 40 years లోపల ఉండి వైటల్ ఫోర్స్ బాగుండి, ఇప్పుడు మనం ఇందాక కేసెస్ చూసాం, చాలా కేసెస్, అన్ని కేసెస్లోనూ మెంటల్ సిమ్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూసారా. అందుకనే అన్ని రెమెడీస్ వేశారు. మెంటల్ సిమ్టమ్స్ లేవనుకోండి ఏం వేస్తారు. అందుకని ఇక్కడ మనం అది చూసుకోవాలి. కరెక్ట్ రెమెడీ కనుక వేస్తే అది దాని నుంచి మనం జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళని జాగ్రత్తగా ప్రేమగా ట్రీట్ చేస్తే అవి కరుగుతాయి అన్నారు. అంతే తప్ప బాగా అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి, అది నీకెందుకు నేను తగ్గిస్తానని మనం హైపోటెన్సిస్లో మందులు వేస్తే మనం వేసిన మందు వల్ల ఆ పేషెంట్ చనిపోతుంది. అవసరమైతే సర్జరీకి రిఫర్ చేయమన్నారు మాస్టర్ గారు చెప్పిన వర్డే. వేషాలు వేయొద్దన్నారు, వెరి వేషాలు వేయొద్దన్నారు. అంటే మూర్తిభవించిన స్వరా మనలో ఉన్నప్పుడు అలాంటివి చేస్తుంటాం మనం. అది ఇక్కడ చాలా మాస్టర్ గారు చాలా గట్టిగా చెప్పారు ఇక్కడ. అందుకని ప్రతిదీ నేను చేస్తాను మీకెందుకు, నేను ఉన్నాను కదా అంటే అన్నీ చేస్తా అంటే కుదరదన్నారు. అవి ఇక్కడ మాస్టర్ గారు చెప్పినటువంటివి. ఈ స్టేజ్లో కూడా మనకి ఈ 7 to 10 years టైం ఇస్తుందన్నారు. అంటే ఇలాంటి సఫరింగ్స్తో ఉన్నప్పుడు మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మనం ట్రీట్ చేయడానికి పేషెంట్కి ఇవన్నీ కూడా పేషెంట్ క్యూరబిలిటీ అని చెప్తున్నాను నేను, డిసీజ్ కాదు. చాలా జాగ్రత్తగా టాపిక్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మనం. పేషెంట్ క్యూరబుల్లో ఉన్నాడా లేదా, బార్డర్ లైన్స్లో ఉన్నాడా లేదా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే వీకెండ్ అండ్ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఎందుకని మనం ఆ స్ట్రాంగ్ సెన్సేషన్ కిల్ చేస్తాం కదా, అందుకని. అలాగే సింటమ్స్ కూడా మాస్క్ అయిపోయి ఉంటాయి దానివల్ల. అలాగే ప్రోగ్నోసిస్ కూడా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే ఆ క్యూరబిలిటీ అనేది వస్తుంది, లేదంటే ఇంక మేనేజ్మెంటే, ఇంకేం ఉండదు. సో ఇవి స్టేజెస్ మనం పేషెంట్ రాగానే ఐడెంటిఫై చేయగలగాలి. దానికోసం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఆ సీనియర్ ఫిలాసఫీ అంతా కూడా. నెక్స్ట్ స్టేజ్, దీని తర్వాత స్టేజ్ మనం చెప్పుకోబోయేది ఇన్క్యూరబుల్ స్టేజ్. ఇందులో ఎలా ఉంటుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హెడేక్ వస్తుందండి అన్నాం కదా. ఇప్పుడు అడిగాం, పేషెంట్ వచ్చాడు, నాయన హెడేక్ ఎలా ఉంది అంటే ఏం లేదండి. మరి నడువు నొప్పి ఉందన్నావు కదా, ఎలా ఏం లేదండి, అన్నీ తగ్గిపోయాను. కోపం ఎలా ఉందని అడిగాం. ఇదివరకు పిచ్చి కోపం ఉండేదండి, అందరినీ కొట్టేసేవాడు, వాడు కొట్టిన వాతలు ఇప్పటికీ మాకున్నాయి, ఇప్పుడు ఏం లేదండి, చాలా సాఫ్ట్గా అయిపోయాడు, కామ్ అయిపోయాడు అంటే. ఇవి మనం చూస్తుంటాం కేసెస్ ఏమండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇక్కడ సింటమ్స్ ఎలా ఉంటాయంటే, ఏం సింటమ్స్ ఉన్నాయని అడిగితే కడుపు అంటే పొట్ట రోజు రోజుకి పెరుగుతుందండి, కొద్దిగా నొప్పిగా ఉంది, నడిస్తే ఆయాసంగా ఉంది, యూరిన్ క్వాంటిటీ తగ్గింది, ఇంకో ఇలాంటివే ఉంటాయి అన్నారు. అంటే వీడికి అంటే బ్రతుకున్న వాడికి చనిపోయిన వాడికి ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నారు. ఎందుకని ఈ స్టేజ్ని ఏమన్నారంటే
డిజపియరెన్స్ ఆఫ్ సింటమ్స్ అని చెప్పారు. ఇది చాలా అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇన్క్యూరబుల్ స్టేజ్ని చూపిస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. ఆల్రెడీ ఎంటర్డ్ ది కింగ్డమ్ ఆఫ్ యమా అని చెప్పారు. అంటే ఇక్కడ మనం కేసు బోర్డర్ లైన్స్ దాటాను అన్నారు. ఏమండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ పేషెంట్ని మనం కండిషన్ మనం అది ఇన్క్యూరబుల్లో ఉంది అనేది తెలియజేస్తుంది ఈ సింటమ్స్ని బట్టి. అంటే ఎప్పుడైతే మనకి సింటమ్స్ డిజపియర్ అయినాయో అప్పుడు అనమాట. దీని గురించి చెప్తూ మాస్టర్ గారు సెంటెన్సెస్ ఇచ్చారండి. మెంటల్ సింటమ్స్ బిగిన్ టు రిసీడ్ అండ్ డిజపియర్, మొడాలిటీస్ బిగిన్ టు రిసీడ్ అండ్ డిజపియర్ యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ నేను ఇచ్చాను. అంటే ఆ స్టేజ్లో అలా ఉంటుంది. ఇంకేం ఉండవు మనకి. ఇంకా మనం కేస్ టేకింగ్ చేస్తే ఇంకేం ఉండవు, దొరకవు మనకి. ఆ ప్యాథలాజికల్ కామన్ సింటమ్స్ అంటాం చూడండి, అవి మాత్రమే మిగులుతాయి అన్నారు. మన దగ్గరికి వస్తుంటారు ఇలాంటి కేసెస్ మనం చూస్తుంటాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్క్యూరబుల్ స్టేజ్కి వచ్చింది కేసు అని గుర్తుపెట్టుకోమన్నారు. సో అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఆ బార్డర్ లైన్స్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ ఈజ్ ఏ డాంకీ ఫర్ 7 years దెన్ ఇట్ ఈజ్ ఎ క్యాన్సర్ ఆర్ ఇన్క్యూరబుల్ అన్నారు. ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది, మనం 7 years నిజం చెప్పాలంటే అక్కడ క్యూరబుల్ స్టేజ్లో 7 అంటే 10, 10, 20 ఇన్ బార్డర్ లైన్స్లో 20, 30 years నిద్రపోయాం. డౌట్ ఏం లేదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్, చాలా జాగ్రత్తగా మనం అప్పుడు కనుక ట్రీట్ చేస్తుంటే బాగుండేది కదా అన్నారు. అందుకని ఇక్కడ టిష్యూస్లోకి చేంజెస్ వచ్చేస్తాయి అన్నారు ఇన్క్యూరబుల్ స్టేజ్లో. మనం చేసేదే ఉండదు. అయితే క్యాన్సర్ మరి 7 years లోపల వస్తుందని ఎలా తెలుస్తుందండి? మనకేమైనా ఇండికేషన్స్ ఉంటాయా అంటే ఇచ్చారు అంతే. ఫస్ట్ ఏంటంటే ఈ డిజపియరెన్స్ ఆఫ్ సింటమ్స్తో పాటు వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి. రోజు ఇదివరకు చాలా యాక్టివ్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళగానే పని చేసుకుని అన్నీ చేసుకుని వచ్చేవాడు. అలాగే ఇంటికి రాగానే కూడా అలానే ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది, ఆఫీస్కి వెళ్ళగానే వీక్ అయిపోతున్నాడు, సరిగ్గా పని చేయట్లేదు, నీరస పడిపోతున్నాడు. అలాగే ఇంటికి రాగానే సతికిల పడిపోతున్నాడు, ఏ పని చేయాలనిపించడం లేదు. ఏమండి, ఈ స్టేజ్ అనమాట. అంటే ఇది సింటమ్ మనకు తెలియజేస్తుంది. ఆ వీక్నెస్ ఉంది కదా అని వాడు ఏం చేశాడంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వాడు అన్ని టెస్టులు చేశాడు, ఏం దొరకవు. ఎందుకంటే టిష్యూస్లోకి ఇంకా రాలేదు కదా. నేను చెప్పేది బిఫోర్ 7 years ఏం ఉండవు. హెల్తీ, యూఆర్ హెల్తీ అని ఇస్తాడు సర్టిఫికేట్. ఇంకా గట్టిగా అడిగాడు అనుకోండి పేషెంట్, పాపం డోంట్ థింక్ యూఆర్ వీక్, యూఆర్ స్ట్రాంగ్ అన్నట్ట. అంటే ఏం చేస్తున్నాడు అంటే ఎంత ఫీజు తీసుకుని చెప్పేది అదే అనమాట. అది చెప్తున్నారు మాస్టర్. అనగా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కండిషన్లో మనం 7 years కనుక నిద్రపోతే అది ఇన్క్యూరబుల్కి వెళ్తుందని చెప్పారు. ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్లో కేసెస్ లేవంటే వాడు టెలిఫోన్ వైర్ కట్ అయింది, చూసుకోలేదు వాడు, అందుకని వాడికి ఫోన్స్ రావట్లేదు. అలాంటిదే ఇక్కడ సింటమ్స్ లేకపోవడం అనేది అన్నారు. అంటే 7 years దాటిన తర్వాత ఏమవుతుంది, ఆ ఉన్న వీక్నెస్ కూడా కనిపించదు వాడికి, ఇంకేం ఉండదు, ఇంకే సింటమ్స్ ఉండదు, ఆ వీక్నెస్ కూడా పోతుంది. చూసారా, అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్. అందుకని ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇలాంటి కేసే బుజ్జి గారు ట్రీట్ చేస్తున్నప్పుడు అది చేసిన కేసు ఇది. అంటే మెంటల్ సింటమ్స్ డిసపియర్ అవ్వడం అనేది. ఒక ఆమెకి కార్సినోమా ఆఫ్ స్టమక్ అనమాట. అయితే ఆ పేషెంట్ వచ్చేటప్పటికి ఆవిడకి ఇంకా కార్సినోమా అని తెలియదు. అయితే ఆవిడ వాళ్ళ హస్బెండ్, మా పేషెంట్ వాళ్ళ హస్బెండ్కి అయితే వాళ్ళ వైఫ్ చెప్తున్నారు సింటమ్స్ అన్నీ కూడా. ముందు ఆయన చెప్పిన తర్వాత ఈవిడ చెప్తున్నారు. అయితే ఎక్కడ ఏమి సింటమ్స్ దొరకడం లేదు. ఏమడిగినా కోపం ఉందంటే అసలు ఏమీ లేదంటున్నారు. మరి ఏది అడిగినా సరే హాయిగా ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అంటే ఒక ఉత్తముడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అనమాట. మనం పొరపాటు పడకూడదు. మనం చెప్పుకున్నాం కదా స్టేజ్ డిజపియరెన్స్ ఆఫ్ సింటమ్స్ అనమాట. ఇక్కడ ఈ కేసు ఏమీ లేవు. అందుకని బుజ్జి మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ కేసుని ఇంకా ఏమైనా సింటమ్స్ వస్తాయని అడుగుతుండగా ఆవిడ ఒక మాట అన్నారు. ఏమండి, ఇది వరకు చాలా సాఫ్ట్గా ఉండేవారండి అని. అది పట్టుకున్నారు, బుజ్జి మాస్టర్ గారు పట్టుకుని అడిగారండి. అదే ఇంతకుముందు ఎలా ఉండేవారమ్మా ఆయన అని అడిగితే, ఏముందండి చిత్త కొట్టేసేవారు, మమ్మల్ని కొట్టిన వాతలు ఇంకా మాకు ఉన్నాయని చెప్పారట. అంటే అంత కోపం ఉండేది, ఇప్పుడు సాఫ్ట్ అయిపోయాడన్నమాట వాడు. దీన్నే ఏమంటాను, మెంటల్ సింటమ్స్ డిజపియరెన్స్ అంటే ఇదే ఈ కేసు అనమాట. తర్వాత మాస్టర్ గారు ట్రీట్ చేస్తారనుకోండి, ఆ కేసు చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. చాలా జాగ్రత్తగా మనం ట్రీట్ చేయాలి ఇలాంటి కేసెస్.
ఇక్కడ మనం ఏం చేయాలి ఇలాంటి ఇన్క్యూరబుల్ స్టేజ్లో అంటే మాస్టర్ గారు ఇచ్చారు, చాలా డీటెయిల్గా ఇచ్చారు. సింటమ్స్ ఏమి ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఆ పేషెంట్ భార్యను కానీ వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కానీ మనం అడిగితే వాడు ఇది వరకు ఎలా ఉండేవాడో చెప్తారన్నారు. అవన్నీ రాసుకుంటే మనకు ఒక రియల్ కేస్ హిస్టరీ వస్తుంది అన్నారు. అది ఎలాంటిదంటే ఒక డ్రగ్ని ఇండికేట్ చేస్తుంది. అది ఎలా ఏంటి, అది ఏంటంటే వుడ్ హ్యావ్ బీన్ అడ్మినిస్ట్రేడ్ లాంగ్ ఎగో అనే డ్రగ్ సింటమ్స్ వస్తాయన్న. మరి ఇప్పుడు వేద్దామా ఆ మందు అంటే మాస్టర్ గారు అన్నారు పొరపాటున ఆ మందు కనుక మనం హై పొటెన్సీస్లో కనుక వేస్తే నువ్వు వేయడం వల్ల పోతాడని చెప్పారు. పొరపాటును కూడా అలా చేయొద్దన్నారు. ఇక్కడ కెంట్ మనకి ఇచ్చారు, అది ఏమన్నారో అది వేదవాక్కు అన్నారు. ఏంటంటే వేదవాక్కు అది మోర్ ఇండికేటెడ్ రెమెడీ అంటే ఈ స్టేజ్లో మోర్ ఇండికేటెడ్ రెమెడీ ఈజ్ ద మస్ట్ షూర్లీ ఇట్ కిల్స్ అన్నారు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ అంటే హిస్టరీ బేస్ చేసుకుని మనం ఇండికేటెడ్ డ్రగ్ ఇలాంటి కేసెస్లో మనం 10 పొటెన్సీస్ కొట్టేస్తే ఏమవుతుందండి, మనం వేసిన పాపానికి వాడు పోతాడు. మన అకౌంట్లో పాపం నిజంగా వాడికి ఆయుర్దాయం ఉండి ఇంకొన్ని సంవత్సరాలు బతకాల్సి ఉందనుకోండి, మనం మందు వేయడం వల్ల అది మన అకౌంట్లో పడుతుందన్నారు మాస్టర్ ఈకే గారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కేసెస్ అప్పుడు. అందుకని ఇక్కడ 7 years బ్యాక్ మనం ఈ రెమెడీ వేయాల్సి ఉండేది కదా. అందుకని మాస్టర్ గారు ఎలా చెప్పారంటే అండి, మనకి ఒక్కొక్కసారి నిజమే కదా అనిపిస్తుంది. ఏమన్నారంటే బుద్ధి లేదా, నిద్రపోతున్నావా అన్నట్టుగా మెటీరియమెటిక్గా నవ్వుకుంటుందంట ఆ స్టేజ్లో. మనం వేయలేదు కదా. అందుకని అసలు వండర్ఫుల్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మనం మెడిటేట్ చేయాలి అవి. అంతే కదా, నిజమే కదా అది. అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే అదే డ్రగ్ని మనం లో పొటెన్సీస్తో స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక 30 ఇచ్చాం అనుకోండి, అయితే 6 కానీ 30 పొటెన్సీ ఇచ్చాం. ఇస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బార్డర్ లైన్స్లో ఇంతకుముందు ఎక్కువ అవడం అది ఉంది కదా, ఇప్పుడు అదేం ఉండదన్నారు, హాయిగా తగ్గుతుందన్నారు, క్విక్ రిలీఫ్ వస్తుందన్నారు ఈ స్టేజ్లో. అంటే వాడికి వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో బాగా తగ్గుతాయి అన్నారు. అబ్బా ఎవరండి తగ్గదన్నది, చాలా బాగా తగ్గింది అని పేషెంట్ మనకు చెప్తుంటే మనం ఆనందపడకూడదన్నారు. వాడు ఆనందపడి ఎర్రటి మామిడి పండ్లు వేస్తాడు, నువ్వు కూడా వాడితో పాటు ఆనందపడకని చెప్పారు. ఎందుకంటే ద మిషన్ అలౌస్ ఫ్రమ్ వన్ వే ట్రాఫిక్. ఎందుకంటే ఇన్క్యూరబుల్ స్టేజ్లో ఉన్నాడు వాడు. అందుకని వన్ వే ట్రాఫికే ఉంది, ఇంక సెకండ్ వే లేదు దీనికి. అందుకని రెండవ ప్రక్కకి తిరగడం మానేసింది అన్నారు. అంటే ఇక్కడ రిలీఫ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సింటమ్స్ అగ్రవేట్ అవుతాయి అన్నాం కదా, ఇప్పుడు ఏమి ఉండవు వీడికి. మళ్ళీ యూరిన్ సరిగా అవడం లేదండి అని వస్తాడు, మనం ఇంకొక 30 ఇంకొక డోస్ ఇస్తాం, ఏదో కొంచెం పని చేస్తుంది. లేదండి మళ్ళీ ఆయాసంగా ఉంది, మరి ఏదో వచ్చాడు మళ్ళీ ఆ సింటమ్స్ పట్టుకుని మళ్ళీ ఇంకొక 30 వేసాం, ఏదో కొంచెం పని. అంతే తప్ప ఆ ఇండికేటెడ్ రెమెడీ ఎన్నిసార్లు వేస్తాం, ఏం పని చేయదన్నారు, అయిపోయింది అన్నారు. ఇంకేం వేసినా పని చేయట్లేదు, అన్నిసార్లు వేసినా పని చేయట్లేదు. అలాంటప్పుడు మనం పెద్ద డాక్టర్ లాంటి మందులు ఉంటాయి, ఇప్పుడు మనకి సూర్యనము ఎక్స్రే ఇలాంటివి కూడా ఉంటాయి కదా, అవి వేయమన్నారు. వేసామండి, వేసాం, అయినా పని చేయలేదండి అన్నారు. అప్పుడు ఏం చేయాలి, అయిపోయింది అన్నారు. మనం ఏం చేసేదేమీ లేదు, అయిపోయింది అన్నారు. అంటే ఇన్క్యూరబుల్ అన్నారు. అంటే ఇన్క్యూరబుల్ స్టేజ్ అంటే ఇంకెంతే. ఇప్పుడు ఏం చేయాలి, మనం కాళ్ళ దగ్గర వేసి హై పొటెన్సీస్ వేయకూడదు. అప్పుడు వాడికి లోకల్గా ఆ టైంకి ఎలాంటి సింటమ్స్ ఉన్నాయో అవి మాత్రమే చూసి వాటికి సంబంధించినవే మనం మందులు ఇస్తూ కాలక్షేపం చేయమన్నారు. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది కేస్, అది మాస్టర్ గారు చెప్పింది ఇక్కడ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ వెరీ సక్సెస్ఫుల్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది హోల్ కేస్ అని చెప్పారు. అందుకని ఒక కేసు ఎగ్జాంపుల్ ఇస్తాను, మాస్టర్ గారు ట్రీట్ చేసింది, ఆయన ఇచ్చింది సీనియర్ ఫిలాసఫీలోనే ఇచ్చారు. ఈ వండర్ఫుల్ కేసు ఇది మాస్టర్ గారు ట్రీట్ చేసింది, దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. షిప్ యార్డ్లో పనిచేసే కుర్రాళ్ళ వాళ్ళ అమ్మగారికి
కాలుపెక్క ఎముకకి క్యాన్సర్ వచ్చింది. ఆ పెద్ద పుండు పడింది అనమాట ఆవిడకి. ఆ పుండు కూడా పడింది, క్యాన్సర్ కూడా అని కన్ఫర్మ్ చేశారు. మొత్తం చాలా చోట్ల మందులు వాడాడు ఆయన 8 months. రకరకాల మందులు వాడి అప్పుడు హోమియోపతికి అంతే కదా, హోమియోపతికి వచ్చేది అందరం కూడా అలానే వస్తారుగా, ఫస్ట్ మన దగ్గరికి రారు. అయితే లక్కీగా అపరకర్మ అవ్వలేదన్నారు. ఇప్పుడు అపరకర్మ చేయించుకుని మరీ వస్తున్నారు మన దగ్గర, కేసెస్ చూస్తున్నాగా. అపరకర్మ అంటే ఏంటంటే ఈ రేడియేషన్ కిమో అనమాట, అవన్నీ చేయించుకొస్తుంటారు. సో అందుకని లక్కీగా ఈ కేసులో అది అవ్వలేదు అని చెప్పారు. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కాలు పుండు వంక చూసే మందు వేసామా అంతే, గల్లంత అయిపోతుంది అన్నారు. అప్పుడు మాస్టర్ గారు ఆ పేషెంట్కి సంబంధించిన సింటమ్స్ అడిగారు. అమ్మా అంటే ఒకటే ప్రిన్సిపల్, మనం పేషెంట్కి మందిస్తామా రోగానికి మందిస్తామండి? పేషెంట్కే కదా ఫస్ట్ వ్యాపారిజం, అంతే కదా. అందుకని ఆ బేస్ చేసుకుని మనం అమ్మ నిద్ర పడుతుందా, ఆకలిస్తుందా, ఇలాంటివన్నీ అడిగారు. అడిగి ఒక డ్రగ్ ఇండికేట్ అయిందన్నారు. ఏంటంటే అది లైకోపోడియం. అయితే లైకోపోడియం ఇండికేట్ అయింది కదా, మరి క్యాన్సర్ కదా అండి, పెద్ద రోగం కదా, పెద్ద కర్ర అంటే పెద్ద పాముని పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. అందుకని 10M వేసేద్దామా? ఏమవుతుందండి? ఆ 10M వేయడం వల్ల పేషెంట్ చనిపోతాడని చెప్పారు. పొరపాటును కూడా 10M వేయద్దన్నారు. ఇక్కడ మాస్టర్ గారు లైకోపోడియం 30 ఇచ్చారు. నేను ఏదైతే థియరీ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ కేసుకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుద్ది. అందుకని మాస్టర్ గారు లైకోపోడియం 30 ఒక డోస్ ఇచ్చారు. ఇచ్చి సింగిల్ డోసే, మళ్ళీ ఇంకొక డోస్ ఏమి వేయలే. 3 weeks తర్వాత అంటే వీక్లీ తీసుకురా మీ అమ్మగారిని అని చెప్పారు అన్నమాట. పాపం ఆయన అలాగే తీసుకొచ్చాడు, వీక్లీ తీసుకొస్తున్నాడు, చూపిస్తున్నాడు. 3 weeksలో మొత్తం ఆ పుండు కూడా తగ్గిపోయింది. ఆవిడకి జనరల్ సింటమ్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఫస్ట్ జనరల్ సింటమ్స్ ఇంప్రూవ్ అయ్యి తర్వాత పుండు తగ్గింది. ఆవిడ బాగా నార్మల్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. అయితే ఈసారి నుంచి నువ్వు నెల తీసుకురా అని చెప్పారు. అయితే ఏమైందంటే మనం ఉంటుంది కదా మనకి, ద ఫెలో వండర్ఫుల్లీ డిజపియర్డ్ అన్నారు, కనిపించలేదు. ఇక మాస్టర్ గారు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అరే ఆవిడకి మందేశం అంటే తపన చూడండి మాస్టర్ గారికి ఎలా ఉంటుందో. మనం 100 కేసులు రీడ్ చేస్తే అబ్బా చాలా స్ట్రెయిన్ అయ్యాం అనుకుంటాం. ఆయనకి ఏంది ఆ కేసు గుర్తు రావడం, ఆయన గుర్తు తెచ్చుకోవడం, ఏమైంది ఎలా ఉంది అనుకునేవారంట మాస్టర్ గారు. 1.5 year తర్వాత వచ్చాడట వాడు. వచ్చి మళ్ళీ వచ్చిందండి మా అమ్మగారికి అన్నాడట. మాస్టర్ గారు అన్నారంట, మళ్ళీ రావడం ఏంట్రా, అసలు ఏమైంది ఏంటి అని అడిగారు. అడిగితే వాడు ఏం చెప్పాడంటే తగ్గిపోయిందిగా అన్నట్ట. అప్పుడు తగ్గిపోయిందిగా అన్నట్ట. అంటే ఎలా ఉంటుందంటే అలా మనం చూస్తాం. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే పేషెంట్ యొక్క అజ్ఞానం చేత అలా బిహేవ్ చేస్తాడు, మనం హోమియోపతి చదువుకొని కూడా అలానే బిహేవ్ చేస్తున్నాం కదా అన్నారు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏంటంటే వాడు మళ్ళీ వచ్చిందని అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దామరా అని అడిగారట. అడిగితే ఏముందండి మాస్టర్ గారు, మాకు హోమియోపతి అంటే నమ్మకం అండి అంటే ఇవన్నీ అయిన తర్వాత అంటే మనందరూ అంటారు కదా మా అత్తగారు చాలా ప్రతిభత అండి అంటే మనం కాదనే కదా అర్థం, అలా అన్నారు మాస్టర్. అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కేసెస్ అప్పుడు ఇంకేం చేసేది లేదన్నారు. అయితే మందు మీరే ఇవ్వాలండి, మాకు హోమియోపతి నమ్మకం అండి, మా తాతగారు కూడా నమ్మకం అండి అంటే మాస్టర్ గారు చూసి ఇంకేం చేస్తారు? సింటమ్స్ చూస్తే అసలు ఇంతకుముందు లైకోపోడియం సింటమ్స్ ఉన్నాయి కదా అవి కూడా లేవు, టోటల్లీ గాన్. ఇంక మనం చేసేదేం లేదు, ఇందాక చెప్పుకున్నాం కదా ఏం చేసేది ఉండదు. ఇంకా మాస్టర్ గారు అయినా ట్రై చేసి చూద్దామని లైకోపోడియం 30 ఇంకొక డోస్ ఇచ్చారు, కానీ ఏమీ తగ్గలేదని చెప్పారు. అందుకని ఇలాంటి కేసెస్ మనకు వస్తుంటాయి, మనకి చూస్తుంటాం. సో ఇలాంటి కేసెస్ మనం ట్రీట్ చేసేటప్పుడు మనం అనొచ్చు నేను క్యాన్సర్ని తగ్గించాను 1.5 year తగ్గింది కదా, 1.5 year బతికిందని నేను అనొచ్చు. మీరు అమాయకులు కదా నమ్ముతారు అన్నారు మాస్టర్. పెదవేషాలు వేయొద్దన్నారు. దట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పోస్ట్పోన్మెంట్ అన్నారు. ఎవరో కూడా అలాంటి ఇన్క్యూరబుల్ స్టేజ్లో క్యూర్ అనేది ఉండదు అని మాస్టర్ గారు చెప్పినటువంటి సెంటెన్సెస్ ఇవి. పొరపాటును కూడా అలాగా మనం వేషాలు వేయొద్దని చెప్పారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాగా మనకి ఇలాంటి కేసెస్ మనం ఇన్క్యూరబుల్లో వస్తుంటాయి, ఎస్ఐటీస్ అని, గ్యాంగ్రీన్ అని, ఇలాంటివన్నీ కూడా. సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎస్ఐటీస్ వచ్చింది అనుకోండి, మనం ఏమైనా చేయగలమా?
కొంతమంది వాటర్ తీస్తూ ఉంటారు కదా, తీసిన ప్రతిసారి వీక్ అవుతుంటారు. అలా వీక్ అయ్యి మొత్తం మనిషి కూలబడిపోతాడు కదా. సో అలాంటి స్టేజ్కి మనం తీసుకెళ్ళిపోతాం. అలాంటి కేసెస్ని ట్రీట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకుని ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ గైడెన్స్ ఏంటంటే, మనం మొట్టమొదటిగా ఒక డోస్ వేసాం కదా, ఇలాంటి కండిషన్లు వచ్చి క్విక్ రిలీఫ్ వచ్చింది కదా, తగ్గిపోయినాయి అన్నాడుగా మొత్తం అన్నీ. అలా వచ్చి ఆ తర్వాత ఏమి రియాక్షన్ లేదనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్న కేసు ప్రకారం నో రియాక్షన్ అట్ ఆల్. అంటే ఆ స్ట్రాంగ్ సెన్సేషన్స్ అన్నాం కూడా అవి రావు, రియాక్షన్ అంటే అది. అలాంటివి లేవనుకోండి, సెకండ్ డోస్ వేయొద్దనే అర్థం. దెర్ ఈజ్ నో ఇండికేషన్ ఫర్ గివింగ్ ది రెమెడీ. పొరపాటును కూడా వేయకూడదు సెకండ్ డోస్ అని చెప్పారు మాస్టర్. ఇలాంటి స్టేజ్లో సిగ్నల్ రాలేదు కాబట్టి అన్నారు. ఇక్కడ సెకండ్ డోస్ కనుక నువ్వు వేసావే అనుకో, ఏమైంది మనకి? యూజ్లెస్, నో యూజ్, గోడ అవతల పారేసినట్టే, వాళ్ళకి వేసినా అంతే అన్నారు. అదే జరిగింది కదా. అందుకని ఇవి గైడెన్ సింటమ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనం ఆ సివియర్ ఇంటెన్సివ్ సింటమ్స్, మనం వైలెంట్ సింటమ్స్ ఏవైతే మనకి ఆ 3 వారాల్లో తర్వాత ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత వచ్చాయనుకోండి, సివియర్గా ఓ అని గిలగల్లాడిపోతూ వస్తాడు మన దగ్గరికి ఫస్ట్ డోస్ ఇచ్చిన 2-3 వారాలకి. అంటే ఏంటి? సెకండ్ డోస్ ఏమని సిగ్నల్ ఇచ్చింది, ఆ కేసు క్యూరబుల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అనే అర్థం అన్నారు మాస్టర్. అంటే మెల్లగా మనం ఆ డోసేజ్ని మెల్లగా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ట్రీట్ చేస్తే ఆ క్యూరబుల్ స్టేజ్కి వస్తాడు వాడు అని చెప్పారు. ఇట్ మీన్స్ ద కేస్ ఈజ్ క్యూరబుల్. ఇలాగా క్యూరబుల్ కేసులోకి వచ్చినవి 50% మాత్రమే ఉంటాయని చెప్పారు. అందుకని మనం ప్రతి ఒక్కడికి హామీ ఇచ్చేయద్దు, అది చెప్తుంటా. ఈ గైడింగ్ సింటమ్స్ మాస్టర్ గారు ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం తూచా తప్పకుండా కనుక అప్లై చేస్తే ప్రాక్టీస్లో చాలా ఉపయోగం ఉంటుంది. డోంట్ గివ్ హైయర్ పొటెన్సీస్ అట్ ది స్టేజ్ అని చెప్పారు. అంటే టిష్యూ చేంజెస్ వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ గారు ఒక కేసు చెప్తాను. అంటే మాస్టర్ గారు అప్పుడు కాలేజీలో ఉండగా ఎంఎస్సి ఫిజిక్స్ చదువుకున్న ఒక స్టూడెంట్ వాళ్ళ మావగారు, ఆయనకి ఏమైందంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు, పారిపోయి ఆ బైరాగిలో కలిసిపోయాడు అన్నారు. కలిసిపోయి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయనకి ఎస్ఐటీస్ వచ్చిందండి. అప్పుడు వచ్చాడు మాస్టర్ గారి దగ్గరికి. అయితే ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే ఫిజికల్గా ఉన్నవే కదా, మనం అప్పుడు ఇంకేం ఉండవు సింటమ్స్. యూరిన్ అది సరిగా అవడం లేదంటే ఇబ్బంది పడుతున్నారంటే, అంటే ఆయనకు తెలుసు ఏ మందు వేయాలో, కానీ వేయలేదు. ఆయన ఏం చేశారంటే, ఓ పని చేయబోయి ఎపి6 వేస్తూ ఉండు రోజు, అంతకు మించి నువ్వు ఏ మందు వేయకు అని చెప్పారు ఆయన. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఊరిలో మాస్టర్ గారు చేయవాడిని సెంటెన్సెస్ చెప్తాను మీకు. అంటే మనలో మూర్తిభవించిన సోరా ఉంటే ఎలా ఉంటుంది అనేది. సింహము, పులుల వంటి హోమియోపతులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంట, మేము తగ్గిస్తాము అని చెప్పి ఆయన మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. మొత్తం కేసు అంతా స్టడీ చేసి మొత్తం సింటమ్స్ అన్నీ ముందు తర్వాత వెనక అన్నీ కలిపి ఆయనకి సిఫిల్ను ఇండికేట్ అవుతుందని డిసైడ్ చేశారు. కానీ అక్కడితో ఆగిపోతే బాగుండేది. ఏం చేశారంటే 10 ఒక డోసు వేశారు. వేస్తే ఏమవుతుందండి చెప్పుకున్నాం కదా, మనం వేసిన మందు వల్ల పోతాడు వాడు. వెంటనే మోషన్స్ మొదలుపెట్టాయి అన్నారు. ఆ తర్వాత ఆ మోషన్స్ కాస్త బ్లడ్ మోషన్స్ కింద మారిపోయాయి. ఇంక మనిషి మొత్తం డేలా పడిపోయాడు, ఇంక బెడ్ రీడెన్ అయిపోయాడు. అప్పుడు ఆ టైంలో రాజుగారు ఆయన బాధ చూడలేక మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు ఇలాగ ఏడిపిస్తున్నారు ఆయన్ని, ఆయన 2 బీడీలు కాలుస్తానంటున్నాడు, ఆ బీడీ కాలిస్తే మందు క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఆయన్ని అసలు తాగనివ్వడం లేదండి మాస్టారు, మరి మీరేం చెబితే అది చేస్తాను, మరి తాగిపించమంటారా వద్దంటారా అని రాజుగారు మాస్టర్ గారిని అడిగితే, అప్పుడు మాస్టర్ గారిని అంటే సరే తాగమని చెప్పారట. అయితే అతను లాస్ట్ స్టేజ్లో అంటే బీడీ పట్టుకుంటుంటే కూడా సివరింగ్ వస్తుంది అన్నారు హ్యాండ్స్. అంటే అంత దారుణంగా అయిపోయింది అన్నమాట ఆ పేషెంట్ కండిషన్. ఇంకా రెండోది కాల్చేటప్పుడు ప్రాణం వదిలేసాడని చెప్పారు. అంటే నాలాంటి వాడు అనుకుంటాడు ఆయన బీడీ కాల్చడంలో చనిపోయాడేమో అనుకుంటాడు. ఆయన చూడండి, ఆయన వ్యూ ఏమన్నారంటే,
వాడు కనుక ఇప్పుడు బీడీ కనుక కాల్చకపోతే నెక్స్ట్ జన్మలో అన్నప్రాసన రోజున బీడీ గట్ట పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పారు మాస్టర్. వాట్ అన్ ఇంటిగ్రేషన్ అండి ఇది. మనం ఎవరైనా చేయగలమా? మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఊహించలేము అసలు. అంటే ఆ కండిషన్లో మాస్టర్ గారు ఎలా ఆలోచించారు, అప్పుడు కూడా వాడి క్షేమాన్ని ఆలోచించారు మాస్టర్. ఆ ప్రేమ, ఆ పరమ ప్రేమ అని మాస్టర్ గారు మార్నింగ్ చెప్పారు చూడండి, అది పరమ ప్రేమ అంటే. ఇక్కడ ఈ కేసు అందుకనే చెప్పాను, అంటే ఇలాంటి కేసెస్లో మనం ఎలా ఉండాలి అనేటువంటిది. అలానే మనం ఒక్కొక్కసారి కేసెస్ ట్రీట్ చేస్తున్నప్పుడు కాజేషన్ చూసుకోకుండా వేరే వేరే రెమెడీస్ కొట్టేస్తుంటాం. అలాంటప్పుడు కూడా అది ఇన్క్యూరబుల్లోకి వెళ్ళిపోతుంది మన అజాగ్రత్త వల్ల. ఇవన్నీ గైడింగ్ సింటమ్స్ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఉదాహరణకి వాడికి తలకి దెబ్బ తగిలింది, విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది అనుకోండి, మనం ఏమేస్తాం సాధారణంగా? ఆర్నిక కానీ నాట్రన్ సల్ఫ్ కానీ ఇలాంటి రెమెడీస్ కదా వేయాలి. అవి కాకుండా మనం వేరే రెమెడీస్ కొట్టేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? మెల్లగా అది ఇన్క్యూరబుల్ కండిషన్కి వెళ్ళిపోతుంది, స్టేజ్కి వెళ్ళిపోతుంది పేషెంట్ మొత్తం అని చెప్పారు. సో ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కెంట్ వార్న్ చేశారని చెప్పారు. ఏంటంటే ఎవ్రీ పాలియేషన్ ఇన్ క్రానిక్ డిసీజ్ విల్ లీడ్ టు ఇన్క్యూరబిలిటీ అని చెప్పారు. ఇది కదా మనం చూడాల్సినటువంటిది, అది చెప్పారు. అంటే ఇక్కడ బుజ్జి గారు ట్రీట్ చేసిన కేసు ఒకటి చెప్తాను. మనకి డాక్టర్ ఈవీఎం ఆచార్య ట్రీటెడ్ కేసెస్లో 5th కేసు ఇది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, యూట్యూబ్లో కూడా ఉంది, మీరు మళ్ళీ ఒకసారి వినండి. అంటే నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. ఒక లేడీ అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు వచ్చింది, ఆవిడ 21 years ఉన్నప్పుడు వచ్చింది, స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి. అయితే అన్నీ చూసి మాస్టర్ గారు మందిస్తూ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆవిడ మందు తీసుకుంటూ మానేస్తుంది, మధ్యలో మానేసినప్పుడు మానేసి మళ్ళీ ఫ్రెష్గా వస్తే పర్వాలేదు, మానేసి అదర్ సిస్టమ్స్ యూజ్ చేసి మళ్ళీ వస్తున్నారు ఆవిడ. అంటే మళ్ళీ సపరేషన్స్ అనమాట. ఆ సెన్సేషన్స్ వచ్చినప్పుడల్లా కిల్ చేసేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మాస్టర్ గారు మందు ఇస్తున్నారు, బుజ్జి గారు మళ్ళీ మందు తీసుకుంటుంది. ఇలాగా ఆల్మోస్ట్ 10 times చేసింది. ఏమండి? అంటే కొన్నాళ్ళకి కేసు ఏమైపోయింది? ఇప్పుడు కెంట చెప్పాడు కదా ఎవ్రీ పాలియేషన్ అని. మనం మరి ఆ సెన్సేషన్స్ బయట అలోపతిక్ మెడిసిన్స్ వాడి కిల్ చేసేసాం. అది చాలా పొరపాటు కదా. అప్పుడు ఏమైపోతుంది? ఆవిడికి మొత్తం అంటే బ్లడ్ వామిటింగ్స్ కూడా మొదలైపోయాయి. స్టెప్టోమైసిన్, మరి బ్యాసిలినము, ఇలాంటి రెమెడీస్ కూడా చాలా ఇచ్చారు మాస్టర్. అంటే ఆవిడ గ్యాప్ ఇచ్చేయటం మానేయటం, మళ్ళీ తగ్గగానే మానేయటం, మళ్ళీ రావడం. ఈ మధ్యలో మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు, అన్నీ జరిగాయి, అన్ని సంవత్సరాలు వాడింది ఆవిడ. కానీ ఉపయోగం ఏముంది? ఇన్క్యూరబుల్లోకి వెళ్ళిపోయింది ఆ కేసు. మళ్ళీ లాస్ట్లో కూడా మానేసింది ఆవిడ. ఒకసారి యాప్సెస్ వస్తే లాస్ట్లో బ్యాసిలినం 10 ఇచ్చారు, అంతే, మళ్ళీ ఆ కేసు అక్కడితోనే ఆగిపోయింది. అంటే మనం అనుకుంటాం, ఏమండి నేను బుజ్జి గారి దగ్గర మందు వాడుతున్నాను చాలా కాలం నుంచి, నాకు డయాలసిస్కి ఎందుకు వచ్చిందండి అని నాలాంటి వాడు అడగొచ్చు. అంటే మన అజ్ఞానం ఎంత ఉందనేది చూసుకోవాలి అక్కడ. అంటే మనం ఎప్పుడు ఫోన్ చేస్తున్నాం వాళ్ళకి? ఇప్పుడు మాస్టర్ గారికి కానీ, మనం ఇప్పుడు అనంతకు కానీ, లేకపోతే డాక్టర్ ఈవీఎం ఆచార్య కానీ మనం ఎప్పుడు ఫోన్ చేసామండి? ఎక్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మనం మునిగిపోతున్నాం అన్నప్పుడు, మనకేదో కొంప మనం మునిగిపోతున్నప్పుడు ఫోన్ చేస్తాం. అది కూడా వాళ్ళు ఏదో బిజీగా ఉన్నప్పుడు చేసి మందు అడిగి మందు వేసేసుకుంటాం, అంతే. నిజం చెప్పాలంటే అలాంటిది కాదు హోమియోపతి వైద్యం అంటే. అందుకోసం మాస్టర్ గారు సీనియర్ ఫెలోషిప్లో ఇచ్చారు ఈ స్టేజెస్ని. ఏ స్టేజ్లో మనం మందు వేసుకుంటే క్యూరబుల్ అవుతుందండి? క్యూరబుల్ స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలాంటి సింటమ్స్ ఉన్నాయి, పొద్దున్న అనంత్ చెప్పారు, హైడ్ చేయకుండా, దాచుకోకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సింటమ్స్ చెప్పి, నాకు ఇలాంటి సింటమ్స్ ఉన్నాయి, నాకు మందు వేయండి అని అడిగి వేయించుకోవాలి మనం. ఇప్పుడు చాలామంది మనం డిస్పెన్సరీస్ ఉన్నాయి, వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, కంటిన్యూస్గా చేయించుకోండి. అంటే ఏదో ఒక 2-3 నెలలు వాడేసి మానేయడం కాకుండా, మనకున్న ఈ మెంటల్ బిహేవియర్ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గేంత వరకు మందు వాడండి. మొహమాట పడకుండా అడగండి. అది మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీలో ఇచ్చింది. అక్కడ నిద్రపోతే ఏమవుతుంది? ఇదిగో ఇలాంటి ఇన్క్యూరబుల్ స్టేజెసే వస్తాయన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఎంత కష్టపడతామని చెప్పండి? 50% ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా
క్యూరబుల్ అవుతుందని మనం ఏం చెప్పలేమన్నారు. సో ఇది మాస్టర్ గారు అంటే ఇలాంటి మయాజిమ్స్ అన్నీ కూడా క్రమంగా విజృంభించి మనిషిని చంపునట్టి కథ అని చెప్పారు మాస్టర్. అంటే ఒక 30 years కథ ఇది, అంతే కదా. క్యూరబుల్లో చూడండి, ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో 10 years, సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యూరబిలిటీలో 10 years, బోర్డర్ లైన్స్లో 10 years, మొత్తం 30 years కొట్టేశాం. అందుకని మనిషి అంటే పేషెంట్ యొక్క అజ్ఞానం చేత వల్ల కానివ్వండి, వైద్యుని అజ్ఞానం చేత వల్ల కానీ, ఇది మనం చెప్పుకున్నటువంటి ఈ కథ మొత్తం కూడా 30 years కథ అని చెప్పారు మాస్టర్. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా మాస్టర్ గారు ఇక్కడ ఒక మంచి ఇంటిగ్రేషన్ చేశారు. సాటర్న్ మొత్తం ఈ అన్ని రాశులని తిరిగి రావడానికి 30 years పడుతుందన్నారు. వాట్ అన్ ఇంటిగ్రేషన్ అండి, యూ కాంట్ ఇమాజిన్ దట్. అది మాస్టర్ గారికే సాధ్యం. అది అంటే ఆయన చూపు అలా ఉంటుంది, అంత లోతుగా ఉంటుంది. పరమ ప్రేమ అంటే అది అన్ని డైమెన్షన్స్ ఆయనలో ఉంటాయి, ఒక్క డైమెన్షన్ కాదు. హోమియోపతి ఒకటే అనుకుంటాం మనం, ఎందుకంటే మనకు హోమియోపతి మందు కావాలి కాబట్టి. అంటే ఎదుటివాడు దేనికోసం వచ్చాడో ఆ డైమెన్షనే మాస్టర్ గారిలో కనిపిస్తుంది. కానీ ఆయన అన్ని డైమెన్షన్స్ని ఆయన ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడంలో ఇంకా ఎవ్వరికి సాధ్యం కాదు. అది అందులో అతిశయోక్తి ఏం లేదు, నిజంగానే చెప్తున్నాను నేను. అందుకని ఆ 30 years ఇదంతా అనమాట. ఈ మనం చెప్పుకున్న ఈ స్టేజెస్, ఈ 3 stages, ఆ లాస్ట్ స్టేజ్ ఇన్క్యూరబిలిటీకి రావడానికి మొత్తం 30 years పడుతుందని. లాస్ట్ స్లైడ్ ఒకసారి. అంటే మొత్తం ఈ మూడిట్లని నేను సమరైజ్ చేసి అట్ ఏ గ్లాన్స్ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేచర్ ఆఫ్ డిసీజ్ ఎలా ఉంటుంది క్యూరబుల్లో అంటే మెంటల్ అండ్ ఫంక్షన్లో ఉంటుంది. అలాగే బార్డర్ లైన్స్లోకి వస్తే ఆ ఎర్లీ ప్యాథాలజీ అంటే జస్ట్ టచ్ అవుతుందంటే ఆర్గాన్స్ని కదా, చేంజెస్ ఏమి రావు, టిష్యూ చేంజెస్ 2 stagesలో కూడా. ఇన్క్యూరబుల్కి వచ్చేసరికి స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి, టిష్యూస్లో చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ మనకు వైటల్ ఫోర్స్ చూస్తే క్యూరబుల్లో స్ట్రాంగ్ అండ్ రియాక్టివ్గా ఉంటుంది. అలాగే బార్డర్ లైన్స్లోకి వచ్చినప్పుడు వీక్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనం కిల్ చేసాం కదా, కన్ఫ్యూజ్డ్గా కూడా ఉంటుంది వైటల్ ఫోర్స్. అలాగే ఎగ్జాస్ట్ అయిపోతుంది ఇన్క్యూరబుల్ స్టేజ్లో. సింటమ్స్ చూస్తే మన క్యూరబుల్లో చాలా క్లియర్గా ఉంటాయి, ఇన్క్యూరబుల్లో మనకి మాస్క్డ్గా ఉంటాయి, సప్రెస్ అయిపోయి. ఇంక చెప్పనక్కర్లేదు, ఇన్క్యూరబుల్లో ఏముండవు, సింటమ్సే ఉండవు అసలు. ఇంకా ప్రోగ్నోసిస్ చూస్తే క్యూరబుల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే మనకి బార్డర్ లైన్స్లో చూస్తే చాలా అంటే 50% మాత్రమే మనకు ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనం చాలా పేషెంటు డాక్టర్ కూడా కరెక్ట్గా వాళ్ళకి టైం ఇవ్వాల్సినంత ఇచ్చి మనం ట్రీట్ చేస్తే, వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి మందు వాడితే అప్పుడు క్యూరబుల్కి వస్తుంది. అది అందుకని 50% అని చెప్పింది. అలాగే ఇంకా అక్కడ చూస్తే మనకి ఇన్క్యూరబుల్లో మనం ఏం చెప్పలేము, ప్యాలియేషన్ ఇంకేం ఉండదు. ట్రీట్మెంట్ ఆఫ్ ది గోల్ అనేది క్యూరబుల్లో కంప్లీట్ క్యూర్ ఉంటుంది, ఇంకా మేనేజ్మెంట్ ఉంటుంది బార్డర్ లైన్లో. ఇంకా ఇన్క్యూరబుల్లో అంతే, మేనేజ్మెంటే కదా, జస్ట్ కాలక్షేపం చేయడమే, కంఫర్ట్ అండ్ సపోర్ట్. అందుకని మనం ఇప్పుడు ఎప్పుడు మందు వేసుకోవాలండి, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి, మనం క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు మందు వేసుకోవాలి. అది అక్కడ నిద్రపోకుండా ఉంటే మనం ఈ బార్డర్ లైన్స్లోకి రాకుండా ఉంటాము, అది దాటి ఇన్క్యూరబుల్కి వెళ్ళకుండా మనం ఉంటాం. అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి అప్రోచ్ వండర్ఫుల్గా ఉంటుంది. దీన్ని మనం అప్లై చేయడం, ఈ అప్లై చేసి మనం వాటిని ఆచరించడం అనేది, అప్లై చేయడం అంటే ఆచరించడం చాలా చేయాలి. చాలామందికి ఒకటి అపోహ ఉంటుంది, నేను మాస్టర్ సివి గారు ప్రేయర్ చేస్తున్నానంటే నాకు మందు ఎందుకు అని. చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఈ సోరా కొట్టేస్తుందండి, వాడిని ఎడాపెడా వాయించేస్తుంటుంది. అంటే మనం మాస్టర్ సివి గారు ప్రేయర్ చేస్తున్నాం కదా, మరి ఆ మందులో కూడా మాస్టర్ సివి గారు పనిచేయరా, ఆ కామన్ సెన్స్ పోతుంది. అదే మరి సోరా అంటే మయాజిమ్స్ మన అలాగా తినేస్తాయి. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ.